హాయ్ అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బెండకాయ ఫ్రై. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత బెండకాయలు వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న బెండకాయలు మొత్తం వేసుకోవాలండి. బెండకాయ ఫ్రై రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం బెండకాయలు వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వేగాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ వేగనివ్వాలండి. వేగాక కొద్దిగా అల్లం వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలండి అల్లం వేసుకొని. ఈ విధంగా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకోవాలండి. పిల్లలకు లంచ్ బాక్స్లో చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సరిపోకపోతే మరి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి ఇలా బెండకాయలు మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. చిటికెడు ధనియాల పొడి వేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వేగనివ్వాలండి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయినట్టేనండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి.